ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ వాళ్ళు నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చి మంచి అనిపించింది అంటే మాత్రమే లైక్ అయితే పక్కా చేయండి. ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 22,000 ఉంది. ఇది అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ పేజ్. సరే, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అయితే లిస్టింగ్ అయింది. ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది, కానీ అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అని సపరేట్ అప్డేట్ చేస్తారు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ అయితే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 22,000 ఉంది. తర్వాత 128GB ర్యామ్ 128GB స్టోరేజ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 24,000 ఉంది. అండ్ 250GB స్టోరేజ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 26,000 ఉంది. నా ఒపీనియన్ అవి బేస్ వేరియంట్ సరిపోతుంది డిటెయిల్ టాస్క్ అన్నిటికీ. అండ్ ఇక్కడ ఒకసారి హైలైట్లో చూసుకుంటే మేమేం హైలైట్స్ ఉన్నాయని, మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రమే మంచి డిజైన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మంచి 3D కర్వ్ 1.5K AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ JBL స్పీకర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ IP65 రేటింగ్, RGB హేలో లైట్ వస్తుంది. కెమెరా పక్కన కోనింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్తో పాటు వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్తో పాటు వస్తుంది. మీరర్ డెన్సిటీ 1700 ప్రాసెసర్ అన్నమాట. మనకి ఇది ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే ఈ ప్రాసెసర్తో పాటు 90 FPS దాకా మంచి గేమింగ్స్ ఆడుకోవచ్చు అన్నమాట. డీసెంట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే 6.5 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 45 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. 50 MP కెమెరాతో పాటు వస్తుంది. డీసెంట్ ఫోటోస్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అడిషనల్‌గా నా ఒపీనియన్‌లో అవి స్పెసిఫికేషన్ ఫీచర్స్ అయితే నాకైతే జర బాగానే నచ్చినాయి. సో ఫ్రెండ్స్, ప్రైస్ నాకైతే డీసెంట్‌గా అనిపించింది. మంచి ఫీచర్స్ మంచి హార్డ్వేర్తో పాటు అయితే స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. ఆఫర్స్ అయితే అప్లై చేయండి. ఆఫర్స్ అప్లై చేసినాక మీకు 21 or 20,000 కూడా వచ్చిందంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటాను. కుదిరితే తీసుకోవచ్చు, కానీ ఏంటంటే మాత్రమే కొన్ని బోల్డ్వేర్ సపోర్ట్ ఉంటాయి. అవి ఒకటి అన్ఇన్స్టాల్ చేసుకో మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారనమాట. అండ్ ఇంకొంచెం డెప్త్గా స్పెసిఫికేషన్స్ కావాలంటే ఇక్కడ డిఫరెంట్గా పిక్చర్స్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ వ్యూ ఆల్ అని కొట్టంగానే నాకు ఇక్కడ లిస్ట్ అంతా వచ్చేసింది. సెన్సార్లు తీసుకొని ఏమంటారు జెరోస్కోప్స్ అయితే జెరోస్కోప్ ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి అనమాట. మెయిన్ స్టార్టింగ్లో చూసుకుంటే మాత్రం ఇది XO16 916తో పాటు IP65 రేటింగ్, 875 ప్రాసెసర్, మాలియా G16 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 600 ప్రాసెసర్ అన్నమాట. మాక్సిమం అన్ని 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా, 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బేసిక్‌గా మీరు 2K రికార్డింగ్ చేసుకోవచ్చు. 2K 30 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. ఏదో ఒకటి కొంచెం మైనస్ అనిపించింది. కానీ 1080pలో 60 FPS అయితే రికార్డింగ్ అయితే ఉంది అనమాట. సో అదొకటి యాక్సెప్టబుల్ అనమాట. అవి UFS 2.2 స్టోరేజ్, LPDDR5X ర్యామ్‌తో పాటు వస్తుంది. 6.7 ఇంచ్ పెద్ద డిస్ప్లే, 1.5K రెజల్యూషన్, AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. కోనింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. 6.5 mAh బ్యాటరీ, 45 hours ఛార్జింగ్ తోనే అయిపోతుంది. బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ NFC కూడా ఉంది. FM రేడియోతో పాటు కూడా ఇస్తారు. సో మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద బడ్జెట్లో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. అది కూడా ఈ ప్రైస్ కేటగిరీకి లైక్ 22,000కి. సో ఫీచర్స్ వైస్ అయితే బాగానే అనిపించింది. కొంచెం డిఫరెంట్గా బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఆఫర్స్ ఉన్నవి. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోవాలి అంటే మాత్రం ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా లైక్ 21,000కి ఏమో వస్తుంది. 22,000 ఉంది ఇక్కడ. మీకు 21,000 ఆఫర్స్ అప్లై చేస్తే వస్తుంది అనమాట. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈఎంఐ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నా అడ్వైజ్ ఏంది, తీసుకోవాలా వద్దా అంటే మాత్రమే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో బోర్డ్వేర్స్ ఉన్నాయి. సో అన్వాంటెడ్ అప్లికేషన్ తీసేయండి. కొన్ని సెటప్ చేసేటప్పుడు కొన్ని చూసి సెటప్ చేసుకొని చేస్తే ఇట్లా మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ బడ్జెట్ వైజ్ బాగానే మంచి ఫీచర్స్తో పాటు తీసుకోమంటాను. అండ్ ఒకవేళ ఇట్లా కంపారిజన్ కావాలి, ఏమైనా వేరే స్మార్ట్ ఫోన్ కంపారిజన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 2-3 డేస్లో కంపారిజన్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఒపీనియన్ అన్నారు. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి. మాక్సిమం విత్ ఇన్ 1-2-3 డేస్లో రిప్లై ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.